దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభునామములు శుభములు కలుగునుగాక. ఈరోజు మన జీవాహారము వాక్యము తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెను. పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో ఈ రీతిగా సెలవిస్తున్నాడు. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము అన్నాడు. ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి రోజుల్లో ఉన్నాం. పౌలు గారు సెలవిస్తూ, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా 2వ అధ్యాయం 1 నుంచి, వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపం లేని వారై ఉండాలని వృద్ధులకి తెలియచేస్తున్నాడు. అలాగనే వృద్ధ స్త్రీలు కూడా కొండె కత్తులు మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకుని వారును, మంచివారును ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయువారును ఉండవాలని బోధించము. అలాగే యవనస్తులైనటువంటి పురుషులు కూడా హెచ్చరిస్తున్నాడు. మీరు కూడా స్వస్థ బుద్ధి గలవారై ఉండండి. యవనస్తులైనటువంటి బిడ్డలు ఈ దినాల్లో ఎలా ఉన్నారు మనకు బాగా తెలుసు. ఆనాడు కూడా ఇంచుమించు ఈ విధంగా ఉండుంటారు. అంటే ఏది మోడరేట్గా లేటెస్ట్గా వస్తే ఈ రోజున యవ్వన స్త్రీలేంటి, యవ్వన పురుషులేంటి, లోక సంబంధమైన విషయాల్లో లోకస్తుల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. దాన్ని స్వస్థ బుద్ధి అలా ఉండకుండా, లోకస్తులాగా యవనస్తులు ఉండకుండా, లోక సంబంధమైన విషయాల్లో పాలు పంపులు పొందకుండా, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, పవిత్రంగా ఉండి దేవుని నామానికి మహిమ తెచ్చే యవన పురుషులుగా ఉండాలి. అలాగే యవన స్త్రీలుగా కూడా ఉండాలి. ఎందుకంటే ఈ రోజులను బట్టి చూస్తుంటే చాలామంది యవన కాలంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుని యవన కాలంలో యవనస్తులే మరణాల సంఖ్య ఎక్కువగా కనపడుతున్నాయి. అంటే పాపంలో జీవిస్తూ, లోక సంబంధంగా జీవిస్తూ, స్వస్థ బుద్ధి లేకుండా వాళ్ళ ఇష్టం వాళ్ళు నెరవేర్చుకుంటూ తిరుగుతున్నారు. అలా ఉండొద్దు, అలా ఉండకూడదని యవనస్తులకి పౌలు గారు ఆ తీతు సంఘములో అలా యవనస్తులు ఉంటే వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు అనమాట. అలాగనే ఈరోజు కూడా ఆ దినాలు అలా ఉన్నారు అంటే ఈరోజు కూడా ఇంకెంత భయంకరంగా ఉన్నారనేది మరి మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకని యవనస్తులకు ప్రత్యేకంగా చెప్తున్నాడు, పురుషులకి స్త్రీలకి కూడా స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. యవన పురుషులను హెచ్చరిస్తూ ఉన్నాడు. స్వస్థ బుద్ధి లేకుండా, ప్రభువులో ప్రభు బిడ్డలుగా లేకుండా, వారి ఇష్టం వాళ్ళు నెరవేర్చుకుంటూ దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తే వారిని బట్టి అనేక మంది చెడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి యవన స్త్రీలు అలాగే ఉన్నారు, యవన పురుషులు అలాగే ఉన్నారు. మీరు అలా ఉండొద్దు. మీరు చక్కగా ఎలా ఉండాలని చెప్తుందంటే, మీ తల్లిదండ్రులకు లోబడుతూ, తల్లిదండ్రులు ప్రేమిస్తూ, సన్మానిస్తూ, గౌరవిస్తూ, అటు దేవుని యొక్క నామానికి మహిమ తెస్తూ, దేవుని పనిలో, దేవుని పరిచర్లో యవనస్తులు కాబట్టి మీరు వాడబడుతూ, దేవుని సేవను ముందుకు నడిపించేటట్లుగా దైవజనులకు సహకారులుగా, పరిచారకులుగా, పరిచర్య చేసే బిడ్డలుగా ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. అంతేగాని స్వస్థ బుద్ధి లేకుండా ఏది మోడల్గా ఉంటే, ఏది మోడరేట్గా ఉంటే మరి దాని ప్రకారం జీవిస్తే సాతాను మిమ్మల్ని వాడుకుంటుంది. అలా సాతాను చేతిలో కీలు బొమ్మలు అవ్వకుండా
దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. యవనస్తుడే యోసేపు, శోధించింది పోతీఫరు భార్య, దూరంగా పారిపోయాడు. ఎంత దేవుని నామానికి మహిమ తెచ్చాడు, పరిశుద్ధ గ్రంథంలో ఫలించాడు. మరి యవనస్తుడు సంసోనే, కానీ ఏ విధంగా లోబడిపోయాడు, ఆత్మశక్తి కలిగి ఉంది. అలాగే ఈ రోజులు అనేక మంది పరిశుద్ధ గ్రంథాలు అనేక మంది ఉన్నారు. తిమోతిని కూడా అలాగే హెచ్చరించాడు. యవనేచ్చులకు దూరంగా పారిపోమని సెలవిచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కడవర దినాల్లో స్వస్థ బుద్ధి కలిగి ఉన్నావా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నది నేను నువ్వు పరిశీలన చేసుకొని ప్రభువులో ముందుకు సాగాలని ప్రభు పేరిట హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.